హాయ్ గైస్, దిస్ ఇస్ మనోజ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ మనోజ్. ఎవరైనా కొత్త వాళ్ళు వీడియోని చూస్తుంటే లైక్ చేయండి, షేర్ చేయండి, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఫర్దర్ వీడియోలు మీకు అప్డేట్ వస్తాయి. ముందు వీడియో యాదగిరి గుట్ట గురించి చేశాను, చూడకపోతే చూడండి, అద్భుతంగా ఉంటుంది వీడియో. ఇప్పుడైతే యాదగిరి గుట్ట కంప్లీట్ చేసుకొని టెంపుల్కి ఆపోజిట్లో ఉన్న రోడ్లో వెళ్తున్నాను. టువర్డ్స్ హైదరాబాద్ రూట్ ఉంటుంది కదా, ఆ రోడ్డు వెళ్తున్నాను. టెంపుల్ దగ్గర నుంచి 1.5 కిలోమీటర్ వెళ్తే మనకి సురేంద్రపురి వస్తుంది. అక్కడ చాలా మంచి విగ్రహాలు ఉంటాయి. మన భారతదేశంలో ఉన్న టెంపుల్ గురించి కానీ, లేకపోతే మన చరిత్ర గురించి కానీ, రామాయణ భాగవతాల గురించి కానీ సురేంద్రపురిలో విగ్రహాల రూపంలో అయితే ఏర్పాటు చేశారు. మీకైతే కళ్ళకు కట్టినట్టు కనిపిస్తుంది. చాలా పెద్ద పెద్ద విగ్రహాలు, అసలు చాలా బాగుంటుంది. చూడండి, వచ్చేసాను నేను సురేంద్రపురికి. ఆ పెద్ద మహాశివలింగం అయితే కనిపిస్తుంది కదా మీకు, చూడండి ఎంత బాగుందో. ఇదే సురేంద్రపురి ఎంట్రన్స్. చాలా బాగుంది కదా, చూడండి. పంచముఖ ఆంజనేయుడిని చూడండి, ఎంత పెద్ద విగ్రహం. అసలు బాగా చేశారు, బాగా డెవలప్ కూడా చేశారు, చాలా పెద్దది. ఈ సురేంద్రపురి మొత్తం తిరగాలంటే మీకు దాదాపు 3 గంటల టైం పడుతుంది. మీకు అమౌంట్ వచ్చేసి 350 రూపాయలు. మీకు లోపల వచ్చేసి కార్ పార్కింగ్, బైక్ పార్కింగ్ కూడా ఉంది. కార్ పార్కింగ్ వచ్చేసి 50 రూపాయలు, బైక్ పార్కింగ్ వచ్చేసి 20 రూపాయలు. 1 గంట లోపు యాదగిరిగుట్ట దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే 1 గంట తర్వాత టెంపుల్ అనేది 3 దాకా క్లోజ్ ఉంటుంది. ఏ టెంపుల్ అయినా, యాదగిరిగుట్ట కానీ, లోటస్ టెంపుల్ కానీ, ఏదైనా క్లోజ్ ఉంటుంది. కాబట్టి 1 గంట లోపు మీరు టెంపుల్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ సురేంద్రపురికి వచ్చేస్తే సురేంద్రపురి ఓపెన్లోనే ఉంటుంది. మీకు 1 గంట నుంచి 3 గంటల దాకా సురేంద్రపురి కవర్ చేసుకున్నారంటే మళ్ళీ 3 గంటల నుంచి మీరు ఏ టెంపుల్ అయినా చూసుకోవచ్చు. మీకు ఈ ఫెసిలిటీ ఉంది. కాబట్టి యాదగిరి వచ్చిన వాళ్ళు ఫస్ట్ అయితే టెంపుల్ని దర్శనం చేసుకోండి. దాని తర్వాత సురేంద్రపురికి అయితే వెళ్ళండి. నేనైతే బైక్కి 20 రూపీస్ ఇచ్చాను. పార్కింగ్ అయితే అవైలబిలిటీ ఉంది. నేను వెళ్ళి పార్క్ చేసి టికెట్ కౌంటర్కి అయితే వెళ్ళిపోతాను. చూడండి ఎంత బాగుందో అసలు చూడడానికి. ఎదురుగా పంచముఖి అమ్మవారి విగ్రహం ఏర్పాటు చేశారు చూడండి. ఈ పక్క చూడండి ఎంత బాగుందో, అసలు చాలా బాగుంది. ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళైతే బాగా ఎంజాయ్ చేస్తారు. పిల్లలతో, ఫ్యామిలీతో వచ్చిన వాళ్ళు మంచి ట్రిప్ అవుతుంది మీకు. పిల్లలకు కూడా మన సంస్కృతి సాంప్రదాయాల గురించి కూడా చెప్పినట్టు ఉంటుంది. చూడండి, సింహం బొమ్మ, అమ్మవారు సింహం మీద కూర్చున్నట్టు. ఆ సింహం నోట్లో నుంచే ఎంట్రన్స్ పెట్టారు. చూడడానికి చాలా బాగుంది. మామూలుగా టికెట్ అయితే 350, నాకేం ప్రాబ్లం లేదు పోవడానికి. కాకపోతే ఏమైందంటే కెమెరా అలో లేదన్నారు. నా మొబైల్లో అయితే ఛార్జింగ్ లేదు, నా ఛార్జింగ్ అయిపోయింది. నేనైతే కెమెరాతోనే షూట్ చేద్దాం అనుకుంటున్నాను. కానీ తీరా చూస్తే కెమెరా అయితే అలో లేదన్నారు. కాబట్టి నేనైతే లోపలికి వెళ్ళదలుచుకోలేదు. మీరు ఎవరైనా వెళ్ళాలనుకుంటే ఖచ్చితంగా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఎందుకంటే నేను వెళ్ళినా కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి, చూపించడానికి కూడా ఏం ఫుటేజ్ ఉండదు. అందుకని నేను వెళ్ళలేకపోతున్నాను. ఇక్కడ చూడండి, చిన్నపిల్లలు గేమ్స్ ఆడుకోవడానికి, షూటింగ్ గేమ్ ఆడుకోవడానికి కూడా ఉంది. ఇక్కడ చూడండి, శ్రీ కుంద సత్యనారాయణ గారు సురేంద్రపురి సృష్టికర్త. ఈయనే ఈ సురేంద్రపురిని కట్టించింది. ఆయన కలగన్నారు, స్థాపించారు, ఆయన కళని సాకారం చేసుకున్నారు. ఈ టెంపుల్ని ఒకసారి చూడండి. ఈ టెంపుల్ అయితే పూరి జగన్నాథుని టెంపుల్ ఉంది కదా, ఆ టెంపుల్ మోడల్ అయితే కట్టారు. దేశంలో ఉన్న అన్ని టెంపుల్ మోడల్ అయితే వీళ్ళైతే టెంపుల్స్ కడుతున్నారు. ఎందుకంటే అక్కడికి పోయి దర్శనం చేసుకునే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకునేటట్టు. సురేంద్రపురి పక్కనే మీకు పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ కనిపిస్తుంది, చూశారు కదా, ఇదే ఎంట్రన్స్. బ్రహ్మదేవుడు, శ్రీ మహావిష్ణువు, కైలాసనాథుడు ఆ ఆదిశేషుడి మీద ఉన్నారు, చూసారా. ఈ టెంపుల్ అయితే క్లోజ్ గా ఉంది. అక్కడ చూడండి, రామాయణ పట్టాభిషేకం గురించి విగ్రహాలు ఏర్పాటు చేశారు. ఈ టెంపుల్ కూడా 3 తర్వాత అయితే ఓపెన్ అవుతుంది. అక్కడ కనిపిస్తుంది కదా, అదే సురేంద్రపురి. ఇక్కడ సూర్య భగవానుడు గుర్రాల మీద వచ్చే స్టాచ్యూని అయితే నిర్మించారు. చూడండి, చాలా బాగుంది. టెంపుల్ కూడా చాలా అద్భుతంగా కట్టారు. ఎవరైనా సురేంద్రపురి చూసిన వాళ్ళు ఈ టెంపుల్ను కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది, చాలా ప్రశాంతంగా కూడా ఉంటుంది. ఇక్కడ చూడండి, సురేంద్రపురి కనిపిస్తున్నాయా టెంపుల్స్ అన్ని. ఈ టెంపుల్లో వచ్చేసి గోశాల కూడా ఉంది. ఎవరైనా వచ్చి ఇక్కడ ఆవులకి తినిపించవచ్చు. చాలా బాగుంది, అసలు చాలా పీస్ఫుల్గా కూడా ఉంది. ఆవులు చూడండి ఎంత బాగున్నాయి అసలు. ఎవరైనా ఖచ్చితంగా యాదగిరిగుట్ట వచ్చిన వాళ్ళు సురేంద్రపురి ఈ టెంపుల్ను కూడా విజిట్ చేయండి, చాలా బాగుంటుంది. ఇక్కడ నుంచి లోటస్ టెంపుల్కి అయితే వెళ్తున్నాను. లెట్స్ గో.